జెన్పాక్ట్ నుంచి మనకి మంచి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఈమెయిల్‌లో మనం చాట్ చేస్తే చాలనమాట. సో 12థ్ క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్‌కి. నెలకి జీతం వచ్చేసరికి 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. అలాగే ఎగ్జామ్ కూడా ఏమీ లేదనమాట. సో చక్కగా ఇంటి నుంచే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అలాగే మన ఛానల్‌కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ అయితే మనకి జెన్పాక్ట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకైతే ప్రాసెస్ అసోసియేట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అలాగే 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే శాలరీ అనేది మెన్షన్ చేయలేదు, మీకు ఆల్రెడీ తమ్నైల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే గోర్గన్ హర్యానా బెంగళూరులో ఉంటుందన్నమాట. సో అలాగే ఇది బాదస్పూర్లో ఉంటుంది. బెంగళూరు అన్నాను. సో గోర్గన్ హర్యానా బాదస్పూర్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. సో ఎలా అప్లై చేయాలనేది, అలాగే ఎలా వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా. అలాగే మనకి ఇదైతే పోస్ట్ అయ్యి 3 days ago అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 20 ఉన్నాయి అన్నమాట. సో జాబ్ అప్లికెంట్స్ వచ్చేసరికి ఇప్పటికి 139 వెళ్ళాయి. అలాగే జాబ్ వీస్ వచ్చేసరికి 589 వీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. వీళ్ళైతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీగా క్లియర్గా మనకి పాయింట్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఛానల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాయిస్ అండ్ చాట్ సపోర్టు, అలాగే కస్టమర్ సపోర్టు, కస్టమర్ సర్వీస్, నాన్ వాయిస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కమ్యూనికేషన్ కంపారిజన్ కాంపిటీషన్స్ వచ్చేసరికి వెర్సెంట్ లెవెల్ 55+ అనమాట, 58+. అలాగే డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ ర్యాపిడ్ హైరింగ్ రిక్వైర్మెంట్స్ సోర్సెస్ ఆఫ్ 55 to 57 విల్ బీ కన్సైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 25 words per minute అనేది ఉండాలన్నమాట. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి మనకి, అంటే ఏబీసీ షిఫ్ట్స్ అనమాట. ఏబీసీ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా మనకి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, యాటిట్యూడ్ వచ్చేసరికి మీరు కస్టమర్ అండ్ సొల్యూషన్ సెంట్రిక్, పేషెన్స్ అండ్ ఎంపథెటిక్, ఐ ఫర్ డీటెయిల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీకు టూల్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ అండర్స్టాండింగ్ వర్కింగ్ విత్ గూగుల్ షీట్స్ అండ్ గూగుల్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. వీటిపైన అయితే మీకు ఖచ్చితంగా గూగుల్ షీట్స్ తయారు చేయడం కానీ గూగుల్ షీట్స్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ కింద అవుతుంది. అలాగే మీకు ఎంఎస్ వర్డ్ అనేది రావాలి, ఎంఎస్ ఎక్సెల్ కూడా మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఫిక్సిబుల్ అండ్ అడాప్టబుల్ టు ఎన్వెలింగ్ నీడ్స్ ఆఫ్ ఏ హై గ్రోత్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ఆర్గనైజేషన్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడైతే మీరు అయితే ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అనమాట ఇక్కడైతే ఒకవేళ మీరు జాయిన్ అయితే ఈ యొక్క కంపెనీలో. అలాగే యూజ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టూల్స్ టు వ్యాలిడేట్ ఐడెంటిటీ ఆఫ్ ద కాలర్ టు సేఫ్ గార్డ్ మెంబర్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే కాల్ చేస్తారో మనకి వాళ్ళు సేఫ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. వాళ్ళ కాల్స్ అనేవి అంటే ప్రతి ఒక్క నెంబర్ కూడా మీకు సేఫ్గా ఉండేటట్టుగా చూసుకోవాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంటెంట్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ విత్ రిటర్న్ కమ్యూనికేషన్ విత్ మెంబర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ క్యాప్చర్ కస్టమర్ ఇంటరాక్షన్స్ నోట్స్ అండ్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద కేస్ యూజింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎఫెక్టివ్లీ గైడ్ మెంబర్స్ టు నెగిటివ్ ఆన్లైన్
టూల్స్ అండ్ అప్లికెంట్స్ టు ఎనేబుల్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో స్టూడెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే కస్టమర్కి సంబంధించిన అప్లికెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, అదర్ టు ఆల్ పాలసీస్ అండ్ ప్రొడ్యూసెస్ వైల్ షోకేసింగ్ మెంబర్ సెంట్రిక్ సర్వీసింగ్ ఎథిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ష్యూర్ హై క్వాలిటీ సర్వీసెస్ డెలివరీ ఇన్ 24/7 ఎన్వైర్న్మెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీరైతే టేక్ అలాటెడ్ ట్రైనింగ్ అండ్ ఎగ్జిక్యూట్ ఆన్ అటెన్షన్ యాక్షన్ ప్లాన్స్ డిస్కరింగ్ డ్యూరింగ్ కోచింగ్ సెషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కంటిన్యూస్లీ ఫోకస్ అండ్ డ్రైవ్ ఇంప్రూవ్మెంట్స్ అకార్డింగ్ టు బిహేవియరల్ అండ్ స్మార్ట్ యాక్షన్ ప్లాట్ఫామ్ టిఎల్ఎస్ అండ్ ఓఎంఎస్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి కూడా మీకు తెలిసి ఉండాలి. టిఎల్ఎస్ అంటే అయితే టీమ్ లీడర్ అనమాట. ఓఎంఎస్ అంటే సో అంటే అందరికీ కలిపి మేనేజర్ కింద ఉంటారు అనమాట. ఓకేనా. సో సీక్ స్టడీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద క్యూఏ గైడ్లైన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఏమేమి ఉండాలి అనేవి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ అండ్ 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ 24/7 వర్క్ ఎన్వైర్న్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకైతే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, ఏబీసీ. సో మీరైతే 24/7 అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్, ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ an ability to compose a grammatically correct consonants అండ్ యాక్యురేట్ రిటన్ అండ్ వెర్బల్ రెస్పాన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు అసిస్టెంట్ ఇన్ కస్టమర్ ఎంక్వైరీస్ ఇండిపెండెంట్లీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే విత్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ టు బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అలాగే సెల్ఫ్ డిసిప్లైన్, అలాగే డిలైట్, అలాగే ప్రోయాక్టివ్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అనేది ఉండాలి మీలో. సో ఇవన్నీ కూడా మనకు ఉండవలసిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ టైమ్ అండ్ ఇండివిజువల్లీ ప్రయారిటైజ్ మల్టిపుల్ టాస్క్ ఆఫ్ కంప్లీటింగ్ పాలసీస్ ప్రయారిటీ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎబిలిటీ టు అదే మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెంట్లీ అండ్ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, అవుట్లుక్, యాక్ట్ ఇవైతే మీకు వచ్చి ఉండాలన్నమాట కంపల్సరీగా మీకు. సో ఇక్కడ చూడండి, ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్, పవర్ పాయింట్, అవుట్లుక్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కీన్ అటెన్షన్ టు డీటెయిల్డ్ కస్టమర్ ప్రొఫైలింగ్ అండ్ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా కస్టమర్కి సంబంధించింది. సో ఇవన్నమాట మీకు ఉండవలసిన స్కిల్స్, అలాగే మీ నుంచి కోరుతున్న రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చింది. ఎనీ పర్సన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది హ్యాండిక్యాప్ కావచ్చు, లేకపోతే రిలీజన్ కావచ్చు, సో ఏజ్తో సంబంధం లేదు ఎటువంటి. సో ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు ఒకవేళ లింక్డ్ఇన్లో కానీ ఈ యొక్క మీకు అదే అకౌంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే రిజిస్టర్ అండ్ అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా, సో దీంతోనే అప్లై చేసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ దాంతో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లై చేయడం ప్రయత్నిద్దాం.
ఇక్కడ చూడండి మనకి అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ టు దిస్ జాబ్ అనేసి. సో ఇక్కడ చూడండి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, అలాగే ఫుల్ నేము, అలాగే నెక్స్ట్ లాస్ట్ నేము, అలాగే నెక్స్ట్ స్కిల్స్ మీకు ఏమేమి ఉన్నాయి అనేవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. అలాగే లాంగ్వేజెస్ ఏమేమి వచ్చి హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనేది పెట్టండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. సో మీరు ఇప్పటి వరకు ఏం చదువుకున్నారో అదంతా వేయాలి. సో ఇక్కడైతే మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ సెండ్ మీ జాబ్ లైక్ దిస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిపైన అగ్రీ చేసి సో టిక్ మార్క్ పెట్టేసి ఈ రెండింటిపైన సో అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది అనమాట. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.